గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీసీ కోహినూరులో అదానీతో రాష్ట్ర మంత్రి భేటీ. ప్రభుత్వ భూమి కట్టబెట్టే కుట్ర జరుగుతుందన్న కేటీఆర్. కాసుల కక్కుర్తి కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు. రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి ప్లానింగ్. తప్పుడు ఆరోపణలపై బహిరంగ క్షమాపణలకు డిమాండ్. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీస్. కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్. వెంటనే క్షమాపణ చెప్పాలని నేతల డిమాండ్. రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన సినీ ప్రముఖులు. సభ్యత సంస్కారం మరిచి దిగజారి మాట్లాడిన కొండా సురేఖ. కూల్చివేత్తల వ్యతిరేకతను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును సురేఖ వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకోవడం సరికాదన్నారు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై సురేఖ వ్యాఖ్యలు శుద్ధ అబద్దాలని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ హోదాను దుర్వినియోగం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తారని హెచ్చరించారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటి మహిళలపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. హీరోయిన్లపై అపనిందలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకుని బతుకమ్మ పండుగ వేళ మంత్రి మహిళలను కించపరచడాన్ని సభ్య సమాజమంతా ఖండిస్తోంది. సాటి మహిళల్ని ఓ మంత్రిగా మీరు గౌరవించినప్పుడు అదే గౌరవాన్ని మీరు ఆశించడం అత్యాశ అవుతుందని నిప్పులు చెరుగుతున్నారు. సినీ రంగానికి కన్నులాంటి అక్కినేని కుటుంబంపై అబాండాలు మోపడం తగదని హెచ్చరిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఉమెన్స్ కమిషన్ స్పందించకపోవడంపై మహిళా లోకమంతా సీరియస్ అవుతోంది. గతంలో మహిళలను పల్లెత్తు మాటనని కేటీఆర్కు నోటీసులిచ్చిన కమిషన్ ఇప్పుడు ఎటుపోయిందని నిలదీస్తున్నారు. వెంటనే కమిషన్ స్పందించి సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సురేఖ వ్యాఖ్యలను సోయి లేకుండా ప్రసారం చేసిన ఛానళ్ల తీరును ప్రజలంతా ఎండగడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రముఖ సినీ నటి సమంత. మహిళలు గ్లామర్ పరిశ్రమలు పనిచేయడానికి ఎంతో శక్తి కావాలన్నారు. ఇక్కడ నిలబడి పోరాడడానికి ఎంతో ధైర్యం ఉండాలన్నారు. ఎంతో కష్టపడి ఓ స్థాయికి చేరుకున్న తనను చిన్న చూపు చూడొద్దన్నారు. విడాకులు అనేవి తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ కుట్ర లేకుండా ఇద్దరి అంగీకారంతోనే విడాకులు జరిగాయని ఆమె కౌంటర్ ఇచ్చారు. దయచేసి తన పేరును రాజకీయాలకు దూరం పెట్టాలన్నారు సమంత. మహిళా మంత్రి రాక్షసంగా మాట్లాడడంపై షాక్ గురైనట్లు సినీ నటి అమల ట్వీట్ చేశారు. తాను చేసిన ట్వీట్లను రాహుల్, ప్రియాంక గాంధీలకు అమల షేర్ చేశారు. రాజకీయాల్లో రాణించడం కోసం చెడు, కల్పిత ఆరోపణలను ఇంధనంగా వాడడం సరికాదని అమల అభిప్రాయపడ్డారు. మంత్రిగా తన భర్తపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. మంత్రి కొండా సురేఖ చెప్పిన అబద్ధాలు నా భర్తకు అపకీర్తిని తెచ్చిపెట్టాయని అమల ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు విలువలను మరిచి నేరస్తుల్లా ప్రవర్తిస్తే దేశం ఏమవుతుందని ఆమె ప్రశ్నించారు. మానవీయతపై నమ్మకముంటే రాహుల్ గాంధీ తమ పార్టీ లీడర్లను కంట్రోల్ చేయాలని అమల సూచించారు.
మంత్రి చేత రాహుల్ గాంధీ తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పించాలని కోరారు. కొండా సురేఖ చేసిన విషపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుని దేశ పౌరులను రక్షించాలని రాహుల్ గాంధీని అమలు అభ్యర్థించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను ప్రత్యర్థులను విమర్శించుకోవడానికి వాడుకోవద్దని సూచించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని నాగార్జున కోరారు. మంత్రిగా ఉండి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమని, అబద్ధమని అన్నారు. కొండా సురేఖ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున కోరారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ నటుడు ప్రకాష్ రాజు తీవ్రంగా ఖండించారు. సిగ్గులేని రాజకీయాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో నటించే ఆడవాళ్లంటే చిన్న చూప అంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల వారు మండిపడుతున్నారు. అక్కినేని కుటుంబం సమంతపై చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. తోటి మహిళ అయి ఉండి అవమానకర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. రాజకీయ వివాదాల్లో సంబంధం లేని మహిళలను తీసుకురావడం దుర్మార్గమని రోజా అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో వేదనాభరిత స్థితి నుంచి అక్కినేని కుటుంబం మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశాభావాన్ని రోజా ఆకాంక్షించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. తక్షణమే కొండా సురేఖ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం బాధాకరమన్నారు. కేటీఆర్ పై సురేఖ వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ కుటుంబ సభ్యులను కూడా బాధపెట్టేలా ఉన్నాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తోటి మహిళగా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడి సమాజానికి ఆదర్శంగా ఉండాలని సబిత చెప్పారు. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. సురేఖపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. పిచ్చివాగుడు వాకితే నాలుక చీరేస్తామని మాజీ ఎంపీ మాలోతి కవిత హెచ్చరించారు. ఒక బ్రోకర్లా మహిళలను అవమానించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లి తలకాయ కొరిగినట్టు మేముంటే కేసీఆర్ గారు ఈరోజు అధికారంలో ఉంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మహిళలందరికీ బతుకమ్మ చీరల్ని పంచేవాళ్ళం. ఎంగిలి పూల బతుకమ్మ రాష్ట్రంలో మహిళలందరూ దసరా పండుగను రాష్ట్ర పండుగ చేసిన తర్వాత మహిళలందరికీ దసరా కానుకగా బతుకమ్మ కానుకగా చీరలు ఇచ్చినాం. ఆ సంస్కారం లేదు, ఆ ప్రభుత్వానికి లేదు, ఆ ముఖ్యమంత్రికి లేదు, ఆ మహిళా మంత్రులకు లేదు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల్ని ఉన్న 2 మహిళలు కూడా రాష్ట్రంలో ఉండే మహిళల సంస్కారం అంటే వాళ్ళిద్దరే సంస్కారవంతులు, అందరూ వాళ్ళనే గౌరవించాలి. వాళ్ళకి ఎవరేం చేసినా చీమ చిటుక్కుమన్నా వాళ్ళని ఎవరు ముట్టుకోవద్దు, అందరూ వాళ్ళ వైపే ఉండాలి. కానీ మిగతా మహిళలు కాదు, మనుషులే కాదు, వాళ్ళ కుటుంబాలు లేనట్టు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మొన్న కొండా సురేఖ గారి పైన ఏదో ట్రోల్ చేసిండ్రు. ఆ డీపీలో హరీష్ రావు గారి ఫోటో ఉంది అని చెప్పి తెలిస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేసినా, బీఆర్ఎస్ అయినా వ్యక్తిగతంగా అయినా వ్యక్తులైనా దాన్ని శిక్షించాలి.
దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించాం. ఆ ట్రోలింగ్ని చూసింది 10 పైసల వంత అయితే కొండా సురేఖ గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ ట్రోల్ అయిన వార్తల్ని ఆమె చూపించుకుంటూ ఏడ్చుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, గట్టిగా మాట్లాడే ఇది ఉండాలి. అందరినీ తిట్టడానికేమో నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడతావు, నీకెవరో ఏదో అంటే కన్నీళ్లు పెట్టుకుంటావు. ఈ రాష్ట్రంలో చాలామందిని చాలా రకాలుగా మరి మా పార్టీలో ఉండే నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు. అప్పుడు మీ నోర్లు మూతపడ్డాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ వాళ్ళు ఓట్లు వేయలేదనో లేకపోతే ఆయనకేం హిడెన్ ఎజెండా ఉందో హైడ్రా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి వేలాది మంది పేదల పొట్టన కొట్టి వాళ్ళ జీవితాంతం కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో కట్టుకున్న ఇండ్లను కూల్చేసి రోడ్డు పాలు బజారు పాలు చేశారు. అందులో మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పక్షాన మాట్లాడండి. వాళ్ళని సమర్థిస్తున్నారు మీరు. హైడ్రాని సమర్థించే ముందు ఇంతమంది రోడ్డున పడితే ఇది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగింది కాదు. అనేక ఏళ్లుగా మరి కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ రోజులు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఇప్పుడేదో మేల్కొని ఇప్పుడే పుట్టినట్టు, ఇప్పుడే వాళ్ళకి అన్నీ తెలిసినట్టు, ఇప్పుడే స్పృహ వచ్చినట్టు మరి ఊరి మీద పడి అచ్చొచ్చిన ఆంబోతులాగా పడి ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా తన్నెవరో మనసు నొప్పించిందని దానికి మేము కూడా చింతించాం, దాన్ని మేము కూడా ఖండించాం. ఎవరైనా ఖండియాల్సిందే. కానీ వాళ్ళ కేటీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూడలేక ఓర్వలేక దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పండగ ముందు అని మనసులో అక్కసు పెట్టుకొని కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని. అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లరా, నీ నోరు చిల్లరా, నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు. మానకొండ ఘటనప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, వరంగల్లో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం. అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం. మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు, సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాం, మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, మిమ్మల్ని తప్పకుండా బజార్లో నిలబెడతాం. ఆ పని మీరు చేసుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ, సురేఖ గారు చాలా సీనియర్ నాయకులు, చాలామంది మహిళలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ కేటీఆర్ గారికి స్వతహా కూడా మహిళలంటే మంచి గౌరవం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే మాటి కేటీఆర్ గారి పేరు రాగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరినీ బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలను బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలు చిచ్చు పెట్టే విధంగా పూర్తిస్థాయి మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు. మాటికి నాగ చైతన్యనో, సమంతానో, లేకపోతే నాగార్జుననో వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల పాలు తీసుకొస్తూ ఉంటారు. ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు. నీ మాటలు సురేఖమ్మ, నువ్వు చాలా సీనియర్ నాయకులు, నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళవి ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా చీప్గా చేస్తుంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటునే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు. ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు, అంటే మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి, మీ నోర్లు యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోడ్డు ఇడుస్తూ ఉన్నారు. సురేఖమ్మ, మీరు కేటీఆర్ గురించి విమర్శించే ముందు, ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ప్రతి గల్లీ కాలి ఇంటింటికి వెళ్ళి అయితే హైదరాబాద్ ద్వారా మూసి రివర్లో ఇబ్బంది పడుతున్న అక్కడ కూల్స్తున్న ఇళ్ళ గురించి వాళ్ళని అందరినీ పరామర్శిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పూర్తిగా హైడ్రాతో అయితే మొత్తానికి మట్టి కాలిపోయిందని చెప్పి వాళ్ళు తెలిసిపోయింది.
తెలిసినాక ఏంది ఏ విధంగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి సురేఖ గారిని సీతక్క గారిని వారి ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పండగ ముందు డైవర్ట్ చేయడానికి, అంటే కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని దీనస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో, ఖబర్దార్ సురేఖ గారు, ఊరుకునేది లేదు, మేము ఊరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది. అంటే ఆమె కడికి వచ్చేసరికి నేను ఆడ మనిషిని, నాకు ఇట్లా జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. అవన్నీ పక్కకు పెట్టి చిన్న విషయాల్ని పట్టుకొని ఒక రాద్దంతం చేసి ఇవాళ కేటీఆర్ పైన నేను అడుగుతున్నాను కొండ సురేఖ గారిని, కొండ సురేఖ గారు మీరేనా ఆడోళ్ళు? వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు? నీకేం రైట్ ఉంది? నువ్వు అసలు ఆడదానివేనా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఆవేదన చెందరా? ఒక రకులని సమంతని ఎట్లా తీసుకుంటావు నువ్వు పేరు? నాగార్జున కేటీఆర్ మధ్యలో నువ్వేమన్నా బ్రోకర్ పని చేసినావా? నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పిండ్రా వీళ్ళు? రమ్మనంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే కావాలని తప్పుడు ఆరోపణలు. అంటే రోజు రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా హైదరాబాద్లో మూసి అనేటువంటి ఇది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఇవాళ మూసి ప్రాజెక్టు చేయడం వల్ల 10,000 కోట్లు ఏది మేఘా కృష్ణారెడ్డి తోటి ఒప్పందాలు చేసుకొని అవి ఆ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశలో దానిపైన పడ్డరే తప్ప ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయాలనే సోయి లేదు. అవి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటుంది, ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసమే పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకులు రేపు ప్రజలలో ఇట్లనే పోతే మా కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉనికే లేకుండా పోతుందని ఒక భయంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఖబర్దార్ కొండ సురేఖ గారు, మీరేందో, మీ చరిత్ర ఏందో, మీ కుటుంబం ఏందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. నీ కన్నీళ్ళు, నువ్వు ఏడుపుడు, నీ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. ఇవి ఏడుపులు కానీ ఈ పనిల మాటలు ఇతర ఆడవాళ్ళని కించపరిచేటువంటి పద్ధతి మానుకో. మంత్రి సురేఖ కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఖండించారు. ఒక మహిళగా ఇంకొక మహిళను కించపరిచేలా మాట్లాడడం బాధాకరమన్నారు. ఒక మంత్రిగా దిగజారి మాట్లాడడం మంచిది కాదని హెచ్చరించారు. ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి మమ్మల్ని కామెంట్ చేసినప్పుడు మేము మహిళలమన్న విషయం మరిచారా అని సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓ సినీ నటిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సాటి మహిళల్ని ఓ మంత్రిగా మీరు గౌరవించినప్పుడు అదే గౌరవాన్ని మీరు ఆశించడం అత్యాశ అవుతుందన్నారు. అధికార బాధ్యతల్లో ఉండి ఆదర్శంగా ఉండాల్సిన వారు ఏది మాట్లాడినా ఎదురు మాట్లాడవద్దు అంటే కుదరదన్నారు. యథారాజా తదా ప్రజ అంటూ చురకలంటించారు. కొండా సురేఖపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్. ఆడబిడ్డల గురించి ఏది పడితే అది మాట్లాడడం సంస్కారం కాదని హితవు పలికారు. డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. హైడ్రా నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పావని గౌడ్ హెచ్చరించారు. నీ నీచ రాజకీయాల కోసం, నీ గుంపు మేస్త్రి ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ల కోసం సాటి ఆడవాళ్ల జీవితాలను, పేర్లను బజార్లో పెట్టడం నీకు తగునా? నీతుల గురించి, బూతుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి. నీతులు, బూతులు నువ్వెన్ని మాట్లాడినవో నీ పాత వీడియోలను ఒక్కసారి తిరిగేసుకొని చూసుకో. తెలంగాణ ఉద్యమంలో నువ్వు వాడిన
భాష తెలంగాణ ఉద్యమకారుల మీదకి ఏ విధంగా మాట్లాడినవు అనేది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహుల పంచర చేరి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన చరిత్ర నీది. నీ తోటి కోడలు నీ గురించి మాట్లాడిన విషయం మాకు తెలుసు, వరంగల్ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇక కేటీఆర్ గారి గురించి, సమంత గారి గురించి, రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకొక బిడ్డున్నది, ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆమెను ఎవరన్నా ఏమన్నంటే నీ కోపం వస్తుందా రాదా? సమంత, రకుల్ ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసు కదా, నీ బిడ్డలాంటోళ్లే కదా. ఏ ఆడబిడ్డ అయినా కూడా, తెలంగాణ బిడ్డ అయినా కూడా నీ బిడ్డలాంటోళ్లే కదా. మరి నీ బిడ్డకో రకం, వాళ్ళకెందుకు ఇంకొక రకం? సమంత విడాకుల కాగితాల మీద ఏమన్నా రాసి పెట్టిండ్రా? కేటీఆర్ చేయబట్టి విడాకులు అయినాయి అనేసి ఈ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో. ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచినావు, మంత్రివైనవు, మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పోయేటట్టు చేసుకుంటాను. ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న గారి మీద, ఆయనకు వస్తున్న ఇమేజ్ మీద మీకు అక్కసు, ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. హైడ్రా చేయబట్టి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతున్నది. కొంచెం సంస్కారవంతమైన రాజకీయాలు చెయ్యి. రాజకీయాలంటేనే నీచం ముట్టేటట్టు, భావి తరాలు వచ్చేటందుకు భయపడేటట్టు మాత్రం చెయ్యకుర్రి. ప్రభుత్వ భూమిని అదానికి కట్టబెట్టే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐటీసీ కోహినూరు హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో రాష్ట్ర కేబినెట్లోని నంబర్ 2తో అదాని ఎందుకు సమావేశమయ్యారని ప్రశ్నించారు. సునీల్ కొనుగోలు ఈ సమావేశంలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. అంటే అదానితో తెలంగాణ కాంగ్రెస్కు దోస్తీ కుదిరిందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ములాఖాత్ మతలబు వెనుక రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అదానికి కట్టబెట్టే కుట్ర జరుగుతుందా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీ సుందరీకరణ భయంతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. తన ఇంటిని కూల్చేస్తారనే భయంతో గోల్నాక రామ్నగర్ బస్తీ మూసీ బాధితుడు కుమార్ గుండెపోటుతో మరణించాడు. అంబర్పేట్, న్యూ తులసిరామ్ నగర్ ప్రజలు వారం రోజులుగా తిండి నిద్ర మానేసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఉదయం కుమార్ అనే వ్యక్తికి హార్ట్అటాక్ వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోయాయి. గోల్నాకలో నిన్ననే కేటీఆర్ పర్యటించి ధైర్యం చెప్పారు. అయినప్పటికీ ప్రాణం పోయిందని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. బట్టలు ఎవరు ఉండాలి, బాసాన్లు ఎవరు దోమాలి. మూసీ పరివాహక ప్రాంత బాధితులు మరోసారి తెలంగాణ భవన్ తలుపు తట్టారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. తమ ఇళ్ల కూల్చివేతలపై మూసీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ముందు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ మా సావుకొచ్చిందని, ప్రభుత్వం దుశ్చర్యలను అడ్డుకోవాలని బాధితులు కోరారు. తెలంగాణ భవన్కి వచ్చిన హైడ్రా, మూసీ బాధితులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటామని, న్యాయపరంగా వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. बहुत कुछ पूरा कॉन्स्टिट्यूएंसी किशन बाग से यहाँ पे आए. आप सभी लोग बैठ जाइए, आराम से बैठिए. मैं एक माफी के वास्ते हूँ, मैं जाने ही वाला था आपको देख के रुक गया. फिर आप देखिए, यहाँ हमारी लीगल सेल आप ही के वास्ते काम कर रही है. एक बार देख लीजिए, पूरे के पूरे एडवोकेट यहाँ बैठ के आपके वास्ते 10-10, 15-15 एडवोकेट आप ही के वास्ते 24 घंटा यहाँ पे लीगल सेल हमारी काम कर रही. वो लोग अभी गंदम కూడా ఎక్కడికి పనిచేస్తున్నారు, లంగర్ హౌస్ వాళ్ళకి సంబంధించిన కాగితాలన్నీ తీసుకొని यहीं पे हमारे गंदमगुड़ा से जो लोग आए, गंदमगुड़ा लंगर हाउस से जो लोग आए, उनके कागज सब ले लेके वहां पे अभी काम कर रहे हैं. आपके लिए भी मैं बस इतना ही कहना चाह रहा हूँ, जो लोग अभी हमारे बहन और भाई किशन बाग से आए, जो हाइड्रा अफेक्टेड है, जो मूसी अफेक्टेड है, आप सबकी मदद हम करेंगे, पार्टी करेंगी, केसीआर साहब करेंगे. आप बेफिक्र रहिए, आपको डरने की कोई जरूरत नहीं है. जो दो बहन आपकी तरफ से यहाँ आपसे मुखातिब होंगे, मैं उनसे रिक्वेस्ट करता हूँ, पहले आप चंद लफ्ज बोल दीजिएगा, आप सबके तरफ से बोलिए, ताकि हमारे लीगल सेल आपका काम आए पूरी तरह से. आपको एक पैसा भी खर्च करने की जरूरत नहीं है. मैं उस दिन किशन बाग जिस दिन आया आपके पास,
मैं बोला उस दिन आपको कि आपको 1 रुपया नहीं लगेगा, 1 पैसा नहीं लगेगा, हम आपकी मदद में रहेंगे। आप उतने दूर से यहाँ तक चल के आए, बहुत बहुत आपका शुक्रिया मैं अदा करना चाहता हूँ। हम लोग ये प्रॉब्लम है कि सर बोल रहे हैं, हम लोग भरोसा दिलाए आके कि हम लोग के घर नहीं टूटेंगे, जो भी इसके ऑर्डर हम लोग दिलाएंगे वकील से वो जरूर करेगा। ये पूछना है मेरे सर। क्या नाम है आपका? मेरा नाम सादिका है, मैं किशनबाग से रहती हूँ। गौतम स्कूल गई तकलीफ क्या है ये बताइए। तकलीफ मेरी ये है, नदी में है बोलकर घर तोड़ने की बात करे, जबकि हमारा घर कोई 20 साल का है, कोई 40 साल पुराना है, कोई 50 साल पुराना है। अगर जब उस वक्त अगर ये आबादी में लेना है, डेवलपिंग करना है, तो फिर हमारी बस्ती क्यों बसाए? हमारी बस्ती बसाने से रोकना था हमारे को। जब हमारे डेली नहीं देना था, नलकी नहीं देना था, नलकी नहीं देना था, कोई चीज नहीं देना था, तो हम नहीं लेते थे। वहाँ महंगे महंगे घर लिए हम लोग, हर एक लोग आके वहाँ पे हमारे बोले कि भाई अच्छा आइडिया है, हम लोग इधर उधर से लेके सौंपते रहे, पैसा डाल के दुनिया का मुसीबत उठा के, गरीब मेहनत करने वाले बेवाया हैं, टैक्स भर रहे हम लोग हर चीज का। हम यहाँ तक टैक्स भी भर रहे, हमारे पूरे डॉक्यूमेंट लीगल है, कोई इलीगल नहीं है हमारे पास। आज हमारे को इलीगल है बोलकर हमारे पीछे लगे हुए, क्यों ऐसा? हम हुकूमत से यही दरखास्त करेंगे, हमारा सीएम चेंज होना है, समझना, सीएम चेंज होना है। शादियों में दिए उन्होंने, डिलीवरी हुई तो दिए उन्होंने, हर चीज में दिए उन्होंने। आज हमको क्या मिल रहा? 6 महीने करे हमारे साथ, 2500 रुपए देते बोले तो हमारी लेडीज इतनी भोली है, चले गई। 2000 वसीफा उठा दे तो चले गए। हमारे को सिर्फ ये हमारे सका धोखा करे, ये धोखे का जवाब हम कोर्ट में देंगे या नहीं देंगे? कोर्ट में देंगे। हमारी भोली भाली औरतों को भटकाया गया, हमारी लेडीज को भटकाया गया। हमारी लेडीज अनपढ़ है, कोई पढ़े लिखे, कोई ग्रेजुएट है, कोई सी जगह जाके ये काम करे। क्यों ऐसा? मैं पूछती आज असेंबली में बैठ के क्यों ऐसा करे? आज तक हम नहीं आए, आज तक नहीं आए सर। आज हम आपको यहाँ तक खींचे, हमको खींचे जैसा नहीं, हम छोड़ने वाले नहीं है। ये बात याद रख लेना। हमारा घर गया, हम मर गए आधे, अगर थोड़ा गया मार लगा के गया, थोड़े मरे, उन्हें पूरा आएगा, पूरा मर जाएंगे बोल के नको सोचो। हम लोग पूरे लेडीज मिलके उसके जो भी आएगा, आदमी आएगा, ट्रक आएगा, क्या आएगा, कितने भी जने आए तो हमको हमारे साथ का साथ मिल गया। हमारे साथ देते बोल दिया, हमारे लिए खत्म हो गई बात। आज हमारे एक उम्मीद की किरण जगी हमारे अंदर कि हमारे साथ हमारा साथ देते बोले, हमारे भरोसा दिलाए। आज तक जो उनके पापा करते हुए आज लोग करने के लिए तैयार थे। ఇల్లు ఇడిసి రోడ్ మీది కూడా పోలే, చౌరస్తా కాడికి కూడా మేము పోలేదు, అవసరం పడలేదు. అట్లాంటిది ఒక నడివీధిలో చూస్తున్నాడు ముఖ్యమంత్రి అనే మాట వారు ఏదైతే చెప్పినారో అది వారు ఒక్కరి మాట కాదు, అందరి మాట. ఇంకొక చాలా ఇంపార్టెంట్ మాట వారు చెప్పినారు. మమ్మల్ని ఇవాళ ఆక్రమణదారులు అంటున్నారు, మమ్మలను మా స్థలాలు దొంగ స్థలాలు అంటున్నారు, కబ్జా అంటున్నారు. మాది కబ్జా కాదు, 30 ఏళ్ల కింద కొనుక్కున్న కాగితాలు మా కాడ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కట్టినాం. అన్ని కట్టినాక ఇవాళ వీడు వచ్చి ఇట్లా అడుగుతా అంటే మరి ఆ పైసలన్నీ ఓడిస్తాడు. నేను గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కట్టినా పైసలు, నేనే గవర్నమెంట్ కి ఇన్ని రోజులు ట్యాక్స్ కట్టినా, నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టినా బిల్డింగ్ పర్మిషన్ కోసం, ఇన్ని రోజులు బిజిలీ పన్ను కట్టినా, ఎలక్ట్రిసిటీ పన్ను కట్టినా. మరి అవన్నీ ఎందుకు ఇస్తాడా నాకు? నన్ను ఇవాళ దొంగ ముద్రేస్తున్నాడు, కబ్జాదారులను ముద్రేస్తున్నది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వము, ఈయనే ముఖ్యమంత్రి మాకు ఏమేమో ఇస్తా మోసం చేసి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇట్లా చేస్తున్నారని చెప్పి సాదికా బేగం గారు అయితే చెప్పినారు. వారి బాధ అందరి బాధగా అర్థం చేస్తున్నారు. హైడ్రా పేరుతో లక్షలాది మంది ప్రజలను రోడ్డు మీదకి ఈడుస్తా అంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన అసలు మూసీ సుందరీకరణ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు ప్రభుత్వం దగ్గర లేదన్నారు. ఈ రిపోర్టు గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని అడిగితే ఇవ్వలేదన్నారు. నమామి గంగా ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తారు కానీ మూసీ ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వరని నిలదీశారు.
రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణతో పాటు ఇతర పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. దేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తోందని అన్నారు. 2400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు 40,000 కోట్లు ఖర్చయితే 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు 1.5 లక్షల కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మరోవైపు మూసీ సుందరీకరణపై మంత్రులకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని సూచించారు. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారని కేటీఆర్ చెప్పారు. వెంకటరెడ్డికి మూసీ గురించి అవగాహన లేదన్నారు. మూసీ పైన ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పైన కూడా ఆయనకు అవగాహన లేదని కేటీఆర్ వివరించారు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళన అవుతాయని స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.